ఎక్కువ పెట్టుబడి తక్కువ సమయంలో పంట దిగుబడులు వస్తుండటంతో రబీలో చాలా మంది రైతులు శనగ సాగుని చేపట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే శీతాకాలంలో మంచును ఉపయోగించుకొని పెరిగే ఈ పంటలో అధిక దిగుబడులు పొందాలంటే ఆయా ప్రాంతాలకి అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుందని రైతులకు చెబుతున్నారు శాస్త్రవేత్త సంధ్యా కిషోర్. శనగ విత్తేందుకు అనువైన సమయం ఇది. శీతాకాలంలో మంచును ఉపయోగించుకుని పెరిగే ఈ పంట సాగుకు ఈ ఏడాది అత్యంత అనుకూల వాతావరణం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో సుమారు 15 లక్షల ఎకరాల్లో శనగ సాగవుతూ ఉండగా తెలంగాణలో 1,50,000 హెక్టార్లలో సాగవుతుంది. తేమ బాగా పట్టి ఉంచే సారవంతమైన మధ్యస్థ నల్లరేగడి నేలలు అనుకూలం. చౌడు నేలలు, మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. తొలకరి పైర్లు కోసిన తర్వాత భూమిని మెత్తగా దున్ని విత్తనాలను విత్తుకోవాలి. ఈ పంటలో మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 10 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చు. శనగ సాగుకు అనువైన రకాలు, యాజమాన్యంలో పాటించాల్సిన మెళకువల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సంధ్యా కిషోర్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. శనగ పంట అనేది ప్రధానమైన పంట. తెలంగాణ రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న అపరాల పంట శనగ పంట. ముఖ్యంగా ఇది యాసంగిలో బరువైన నేలలు, మిగులు తేమ, అలాగే మంచు ఆధారంగా పండే పంట. ఈ శనగ పంట పండించడానికి నవంబర్ 15 వరకు అనుకూలమైన సమయము. లేటుగా విత్తినప్పుడు నవంబర్ 30 లోపు విత్తుకోవాలి. లేటుగా విత్తిన సందర్భంలో కొద్దిగా విత్తన మోతాదు పెంచుకొని విత్తుకున్నప్పుడు మనము అధిక దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా శనగ పంటలో చూసుకున్నట్లయితే మనకు అందుబాటులో ఉన్న రకాల గురించి ఆలోచించినట్లయితే నంద్యాల శనగ 1 NBEG 3 అనేది ఆలస్యంగా విత్తడానికి కూడా అనుకూలము. స్వల్పకాలిక రకము. సుమారుగా 90 నుంచి 95 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఈ రకము పంట చివరిలో వచ్చే బెట్టను తట్టుకుంటుంది, అలాగే ఎండను కూడా, అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. తర్వాతి రకము NBEG 47, NBEG 47 ధీరా అనే రకము. ఇది యాంత్రికంగా కోయడానికి అనుకూలమైన రకము. ఎండు తెగులను తట్టుకుంటుంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడి ఇచ్చే సామర్థ్యం ఉన్న రకం. తర్వాత NBEG 49, NBEG 452, నంద్యాల గ్రామ్ 49, నంద్యాల గ్రామ్ 452 అనే ఈ రకాలు కూడా ఎండు తెగులను తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చే రకాలు. ఇవన్నీ కూడా దేశీ రకాలు. ఇలా కొత్తగా విడుదలైన ఎండు తెగులను తట్టుకునే రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇక విత్తన మోతాదు చూసుకున్నట్లయితే దీంట్లో మనకు శనగలో 2 రకాలు ఉంటాయి, కాబూలి, తర్వాత దేశీ శనగ. ఇక కాబూలీ రకాల గురించి చూసినట్లయితే NBEG 119 అనే రకము కాబూలీ రకము. ఈ కాబూలీ రకాలు ముఖ్యంగా అధిక గింజ బరువు ఉంటాయి కాబట్టి వీటి విత్తన మోతాదు 40 నుంచి 45 కిలోలు ఎకరానికి విత్తుకోవాలి. అలాగే దేశీ రకాల్లో యాంత్రికంగా కోయడానికి అనుకూలమైన ధీరా అనే రకం NBEG 47 ఎంచుకున్నప్పుడు దీనిలో కూడా విత్తన మోతాదు 40 నుంచి 45 కిలోలు ఎకరానికి ఉండేటట్లు విత్తుకోవడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు. ఇక మిగిలిన దేశీ రకాలైతే అలాగే శనగ పంటలో తొలి దశలో మనకు ఎండు తెగులు సమస్య ప్రధానంగా ఉంటుంది కాబట్టి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. దీనికోసము థైరమ్ కానీ మ్యాంకోజెబ్ కానీ 2.5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ట్రైకోడర్మా 10 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తడం ద్వారా మనము తొలి దశలో వచ్చే అన్ని ఎండు తెగుల సమస్యను కూడా నివారించుకోవచ్చు. అలాగే తొలిసారి విత్తినప్పుడు రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీటిలో శనగలు చూసుకున్నట్లయితే విత్తిన మొదటి 15 రోజుల్లోపు మనకున్న మంచు వాతావరణ పరిస్థితులు, అలాగే మబ్బు వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు తొలి దశలో పచ్చ రబ్బరు పురుగు ఆకులను గోకి తినేస్తూ ఉంటుంది కాబట్టి తొలి దశలో వేప సంబంధిత కీటకనాశిని అయిన వేప నూనెను 1500 ppm వేప నూనెను 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా తొలి దశలో రబ్బరు పురుగును నివారించుకోవచ్చు. అలాగే పూత కాయ దశలో మనకు కాయదల్చే పురుగును ఉధృతి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో క్లోరాంట్రినిప్రోల్ 60 మిల్లీలీటర్లు ఎకరానికి లేదా ఇమామెక్టిన్ బెంజేట్ 80 గ్రాములు ఎకరానికి ఏదైనా ఒక కీటకనాశిని పిచికారీ చేయడం ద్వారా శనగపచ్చ పురుగు ఉధృతిని కూడా నివారించుకోవచ్చు. అలాగే శనగలో చూసుకున్నట్లయితే మనకు తేలికపాటి తడులు ఇచ్చినప్పుడు దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా శనగలో విత్తిన 25 నుంచి
32 రోజుల తర్వాత 32 రోజుల సమయంలో ఒక తేలికపాటి తడిని స్ప్రింక్లర్ల ద్వారా మాత్రమే అందివ్వాలి. అలాగే 50 నుంచి 55 రోజుల తర్వాత విత్తిన 50 నుంచి 55 రోజుల తర్వాత స్ప్రింక్లర్ల ద్వారా తేలికపాటి తడిని అందించినప్పుడు దిగుబడులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ రకంగా శనగలో సరైన రకాల ఎంపిక, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, అలాగే తేలికపాటి తడులు ఇవ్వడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చు.